మలయాళ ఇండస్ట్రీలో ఆగస్టులో విడుదలైన ఒక మూవీ సూపర్ హిట్ గా నిలిచింది అక్కడనైతే. ఆ మూవీనే నూనాక్ కుజి మూవీ. ఈ మూవీకి అయితే మనకు దృశ్యం ఫేమ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ గారు అయితే దర్శకత్వం వహించారు. ఇదొక డార్క్ థ్రిల్లర్ కామెడీ మూవీ. ఇప్పుడు ఈ మూవీ మనకు G5 OTTలో స్ట్రీమింగ్ అవుతుంది. మనకు తెలుగులో కూడా ఉంది ఇది. మరి నూనాక్ కుజి మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, తండ్రి మరణించడంతో ఎండీగా కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు ఏబి జకారియా బాసిల్ జోసెఫ్. పెళ్ళై 3 నెలలైనా ఏబి కంపెనీ వ్యవహారాలు అయితే పెద్దగా పట్టించుకోడు. ఎక్కువ ఇంట్లోనే ఉంటూ భార్యతోనే గడుపుతుంటాడు. ఈ సమయంలోనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చి కొన్ని లెక్కలు సరిగ్గా లేవని ఏబి ల్యాప్టాప్ తో సహా కొన్ని వస్తువులను సీజ్ చేసి పట్టుకుపోతారు. అయితే ఆ ల్యాప్టాప్ లో తన భార్యతో ఇంటిమేట్ అయిన వీడియో ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ను కలిసి తన ల్యాప్టాప్ తెచ్చుకునేందుకు ఏబి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే రష్మిత రంజిత్ గ్రేస్ అంటోని ఫ్లాట్ లోకి దూరుతాడు. ఇక ఆ తర్వాత ఏమైంది, ఏబికి తన ల్యాప్టాప్ దొరికిందా అనేది తెలుసుకోవాలంటే మనం ఈ సినిమా చూడాల్సింది. ఇక మొత్తంగా ఈ సినిమా ఎలా ఉంది అంటే జస్ట్ ఓకే అనిపించే విధంగా అయితే ఉంది. డార్క్ కామెడీ జోనర్ లో తీసింది కాబట్టి ఎక్కువగా ట్విస్టులు, థ్రిల్ కు గురి చేసే సన్నివేశాలు అయితే లేవు. డార్క్ కామెడీ కోసం అయితే ఒకసారి తప్పకుండా చూసేయచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మలయాళం సినిమాలు కానీ, తమిళ సినిమాలు కానీ, కన్నడ సినిమాలు కానీ, హిందీ సినిమాలు కానీ, తెలుగులో డబ్బై ఓటీటీలో రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క సినిమాకు సంబంధించిన రివ్యూ అయితే మన ఛానల్లో ఉంటాయి. మరి అలాంటి సినిమాలకు సంబంధించిన రివ్యూస్ తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్తే, అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు ఓ హోటల్కి వెళ్ళడం, అక్కడ పెద్ద గొడవ జరగడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ ఇద్దరిని బైక్ పై చూపిస్తూ వచ్చే పాటతో ఈ సినిమా యొక్క కథని చెప్పినట్లుగా దాదాపుగా రివీల్ చేసిండు. కానీ ఇక్కడే ట్విస్ట్. కథ ఏంటనేది క్లైమాక్స్ వస్తే కానీ మనకైతే అర్థం కాదు. ఏబి కంపెనీ బాధ్యతలు తీసుకోవడం, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగడం, ల్యాప్టాప్ ను సీజ్ చేయడం, అందులో భార్యతో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియో ఉండటం అంతా ఫాస్ట్ గా సాగిపోతుంది. మరోవైపు కొత్త పాత్రలను పరిచయం చేస్తూ అందులో రంజిత్ డివోర్సు, డెంటిస్ట్ పై రివెంజ్ తీర్చుకోవడం వంటివి చూపిస్తూ కథలోని లీనమయ్యేలా చేసిండు డైరెక్టర్ అయితే. ఇక ఆ తర్వాత ల్యాప్టాప్ ను దక్కించుకునేందుకు ఏబి చేసే ప్రయత్నాలు, ఇలా ఒక్కొక్క సన్నివేశాలతో కథ చెప్పడం బోర్ కొట్టకుండా అలా సాగిపోతుంది. అయితే ఆద్యం కామెడీ, నవ్వు తెప్పించే డైలాగ్స్ తో సినిమాను బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా సాగుతుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా థ్రిల్ కు గురయ్యే ట్విస్టులు అంటూ ఏమి రావు ఇందులో. అయితే క్లైమాక్స్ లో వచ్చే ఒక ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మనకు షాక్ గురయ్యేలా చేసి ఆ వెంటనే నవ్వి తెప్పిస్తుంది. ఇక కోర్ట్ సీన్స్ కూడా చాలా కామెడీగా సాగుతుంది. కోర్టు వ్యవహారాలు, పోలీసుల ఇంట్రాగేషన్, హీరోల కథలపై జడ్జిమెంటు, ఫ్యాన్స్ వంటి వాటిని డార్క్ కామెడీతో చాలా బాగా అయితే చూపించి ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ మూవీ. ఇక టెక్నికల్ పరంగా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నటన పరంగా చూసుకుంటే డైరెక్టర్ కమ్ యాక్టర్ బాసిల్ జోసెఫ్ నటనతో అయితే ఇరగదీసిండు. అతని నటన ఈ సినిమాకే మెయిన్ హైలైట్ అనే చెప్పాలి. ఇక ఇందులో చేసిన ప్రతి ఒక్కరూ వారి నటనతో అయితే బాగా మెప్పించారు. ఇందులో పెద్దగా స్టోరీ లేకున్నా వారి నటనతోనే ఎంగేజ్ అవుతాం. అయితే ఊహించని ట్విస్టులతో క్రైమ్ థ్రిల్లర్స్ ను తెరకెక్కించే జీతూ జోసెఫ్ ఈ సినిమాతో ఆ అంచనాలను అందుకోలేడనే చెప్పాలి. తన జానర్ ని వదిలేసి డార్క్ కామెడీ అనే ఫ్రెష్ జానర్ ను తన స్థాయిలో కాకుండా బాగానే రక్తి కట్టించిందని చెప్పొచ్చు. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికి అయితే తప్పకుండా ఈ మూవీ అయితే నచ్చుతుంది. అలాగని వేరే వాళ్ళకు నచ్చదని కాదు, వాళ్ళకు కూడా నచ్చుతుంది. మనకు ఇప్పుడు G5 లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది, తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది నూనాక్ కుజి మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్, అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి వీడియోని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.